వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, చేతులతో చేసి నుదుటి రాతని మార్చలేరు అని ఏంజెల్ అంటున్నారండి. దేని గురించి ఎవరు ఏం చేద్దామని చూస్తున్నారు, అలాగే మీ తలరాతలో ఏముంది అనేది ఈ వీడియో ద్వారా మినీ రీడింగ్ చేద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంజెల్స్ చెప్పండి. మన కలెక్టివ్ విషయంలో చేతులతో చేసి నుదుటి తలరాతని మార్చలేరు అని ఏంజెల్స్ చెప్పారండి. దాని గురించి డీటెయిల్స్ చెప్పండి. సూపర్, త్వరలోనే మీరు ఎక్కడికో ట్రావెలింగ్ చేస్తారంటండి. అండ్ ఆ ట్రావెలింగ్లో ఏంటి అంటే ఒక పర్సన్, ఒక మాస్టర్, ఒక మెజిషియన్ ఎవరైతే ఉన్నారో క్రియేటర్, డార్క్ ఎనర్జీస్ చేసే ఒక ఓల్డ్ పర్సన్ అండి, తను మిమ్మల్ని అలోన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అది బిహాండ్ ద ఇల్యూషన్, అది మీకు తెలియకూడదు, అది మీకు ఆలోచన కూడా మీకు రాకూడదు. వాయు వేగంగా ఏదైతే మీరు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు ప్రజెంట్, అంటే హ్యాపీగా ఉన్నారు కదా, మనశ్శాంతిగా ఉన్నారు కదా, సో అది ఉండకూడదు, మిమ్మల్ని ఎలా అన్న కంట్రోల్ చేయాలి అని చెప్పి వాళ్ళ యొక్క మొరాలిటీని, వాళ్ళ లిమిట్స్ని, వాళ్ళ యొక్క నైతిక విలువల్ని మర్చిపోయి మీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నారంట. మీతో ఫైట్ చేసి దేవుడు ఏంటంటే నమ్మకం లేకుండా చేయాలి, దేవుడి మీద నమ్మకం లేకుండా చేయాలి అనేది వాళ్ళ మోటివ్. ఎందుకంటే వాళ్ళు మీకు అపోజిషన్, మీరు నమ్మే బిలీఫ్స్ని వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళది స్వార్థం. దీని గురించి ఇంకా డీటెయిల్గా చూద్దామండి. ఏంజెల్ ఎవరు అలోన్ అవకాశం కోసం చూస్తున్నారు అలోన్ చేయడానికి. వేగంగా ఏం జరుగుద్ది ఏంజెల్? వాళ్ళ పని తలకిందులు అవ్వుద్ది. ఎవరైతే మీ జోలికి వస్తున్నారో వాళ్ళ పని తలకిందులు అవ్వుద్ది. ఏంజెల్, ఈ మాస్టర్ ఎవరు? మీరు చేస్తున్న పని మీద ఆల్రెడీ వర్క్ ప్లేస్ వాళ్ళండి. మీరు పాస్ట్లో వర్క్ చేస్తుంటే వాళ్ళు, అండ్ మీ పార్ట్నర్ వర్క్ చేస్తుంటే మీ పార్ట్నర్ వాళ్ళ వర్క్ ప్లేస్ వాళ్ళండి అతను. అండ్ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో, మ్యారేజ్ కాకపోతే మీరండి, లేదంటే మీకు మ్యారేజ్ అయితే మీ పిల్లలు, చిన్నవాళ్ళు, ఫ్యామిలీలో చిన్నవాళ్ళ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారు ఆ పర్సన్. ట్రావెలింగ్ ఏంటి ఏంజెల్? ట్రావెలింగ్ ఎస్, ట్రావెలింగ్లో మీకు దారి లేకుండా చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఆపలేరు. మిమ్మల్ని ఏ రకంగా కూడా ఆపలేరు. మిమ్మల్ని ఏదో చేసేసి వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ స్థిరత్వం వచ్చేద్దాం, వాళ్ళు ఒకేసారి ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, సెటిల్ అయిపోదాం అనుకుంటున్నారంటే అది జరగదని ఏంజెల్ చెప్పేశారు. అండ్ బిహాండ్ ద ఇల్యూషన్స్ మీకు దారి ఉందండి. క్లియర్గా మీరు అన్ని చూడగలరు, ఏం చేస్తున్నారో తెలుసుకోగలరు, మీకు తెలియకుండా ఎవరు ఆపలేరు. ఇది డివైన్ డిసిషన్. వాళ్ళు ఇంజస్టిస్ చేయలేరండి మీకు. ట్రస్ట్ ఎందుకు రివర్స్ వచ్చింది ఏంజెల్? ట్రస్ట్ ఎందుకు రివర్స్ వచ్చింది? మీరు బ్యాలెన్స్ అయిపోతున్నారు కదా లైఫ్లో, స్టార్లో ఉన్నారు. సో డబ్బులు ఇచ్చి మీరు అనుకుంది జరగకుండా చేయాలి అనుకుంటున్నారు, అది కర్సెస్ చేసి ఇస్తారన్నాను కదా. అప్పుడు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళకి మీ దగ్గర ఎవరి చేతిలో అయినా డబ్బులు ఇస్తున్నప్పుడు, మీ చేతులతో ఇస్తున్నప్పుడు మీరు తీసుకొని ఇస్తారు కదా జనరల్గా. ఎవరికైనా కూరగాయలు, పాల ప్యాకెట్లు ఇవి కాకుండా మామూలుగా ఎవరైనా అడిగితే డొనేట్ చేయడం అలాంటివి చేస్తున్నప్పుడు, బయట ఎవరికైనా ఇస్తున్నప్పుడు శివ అనుకొని ఇవ్వండి, ఇంకా దేవుడు చూసుకుంటాడు. శివార్పణం అయిపోయినట్టే వాళ్ళ పని. మీ జోలికి వచ్చినా, మీ పని జోలికి వచ్చినా, సరేనండి. అండ్ మీ పిల్లల చేతుల్లో డబ్బులు పెడుతున్నారంట. పిల్లలకి చెప్పండి డబ్బులు తీసుకోవద్దని చెప్పి, ఎవరైనా ఇస్తే తీసుకోవద్దు అని చెప్పండి. ఎవరైనా ఏమన్నా చెప్పినా సరే మీకు చెప్పమని చెప్పండి. అలాగే వాళ్ళకి ట్రైన్ చేయండి. వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయండి, చైల్డ్స్కి సెల్ఫ్ కేర్ ఎలా, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది, వాళ్ళకి గైడెన్స్, ఏం చేయాలి, ఎవరు వస్తే ఎలా బిహేవ్ చేయాలి, అండ్ వాళ్ళకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇవ్వండి, మనుషులు ఎలా ఉంటారు బయట అనేది.
అండ్ వాళ్ళకి మీకు చెప్పండి స్కూల్లో ఏం జరుగుతుంది ప్రతిదీ అడగండి, అడిగి తెలుసుకోండి. లేదంటే వాళ్ళు చెప్పడం మానేస్తే మళ్ళీ అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియదు. సరేనా? వాళ్ళతో క్లియర్గా మాట్లాడండి, ఫ్రెండ్లీగా ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరు, ఏం చేశారు, ఏం ఆడుకున్నారు, ఇలా మీరు మాట్లాడుతుంటే వాళ్ళకి ఒక ఫ్రెండ్ దొరికినట్టు ఉంటుంది. సో దాని ద్వారా జరిగిందంతా మీకు చెప్తారు. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, ఏం లేదు, స్కూల్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది మీకు అర్థమవుద్ది. సో ఫ్యూచర్లో మీకు ఏంటి అంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకేనా? వేగంగా వాళ్ళు అనుకుంది జరగదండి, డివైన్ కట్ చేస్తారండి. కంగ్రాచులేషన్స్. ఇంకా చెప్పండి ఏంజల్స్. మీ సెలబ్రేషన్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారు. మీరు చేసుకున్న సెలబ్రేషన్ని తలకిందులు చేయాలి అనుకుంటున్నారండి, అది జరగదు. అండ్ మీరు సెలబ్రేట్ చేసుకోవాలని ఆల్రెడీ మీ రాతలోనే ఉంది. మీకు ఆయువు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా మీరు ఉంటారండి. వాటి నుండి మన ఎఫెక్ట్ తగ్గించుకోవడానికి, మనకి తెలియకుండా ఎక్కడైనా చిన్న చిన్నవి ఉంటే వాటి నుండి తప్పించుకోవడానికి మనం ఎన్ని చేసినా, మనం అడిగితే ఖచ్చితంగా ఆయువు పెంచుతారు దేవుడు. మీకున్న దాన్ని, లేని దాన్ని వేరే వాళ్ళు క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఎన్ని ఇయర్స్ నుంచి? జడ్జ్మెంట్ 10 20. ఇంకో 12 ఇయర్స్ వరకు మీకు ఎలాంటి గండాలు లేవండి. మీరు చేస్తున్న పనికి ఆటంకాలు ఎవరు లేరండి. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే మీరు చేసుకున్న పని మీరు చేసుకోవాలి, మీకు మనీ రావాలి, మీ ఫ్యామిలీ పోషించబడాలి అనేది డివైన్ డిసిజన్. అది ఆల్రెడీ మీ తలరాతలో ఉంది. దాన్ని వాళ్ళు బ్యాక్ స్టాంప్ వేయలేరు. దీన్ని డివైన్ క్లియర్గా కట్ చేసేసారండి. ఓకేనా? ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు? అండ్ మీకు ఏదైనా ఏం చేయాలని తెలియకపోతే కొంచెం టైం రిలాక్స్ అయ్యి తర్వాత ఆలోచించండి. మీకు సిచ్యువేషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అని చెప్తున్నారు. మీరు ఏదైతే ఆన్సర్స్ అడిగారో, దేని గురించి అయితే ఏంజల్స్ని అడిగారో, ఏదైతే విష్ చేశారో అది త్వరలోనే మీ దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారండి. అండ్ మీ కంట్రోల్లో లేని దాన్ని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వాళ్ళని డివైన్కి వదిలేయండి, వాళ్ళు చూసుకుంటారు. మోటో ఆఫ్ ద వీడియో ఏంటి అంటే మీ తలరాతని వాళ్ళు మార్చలేరు. అండ్ క్లియర్గా ఇదంతా కూడా మీ వెనకాల జరుగుతుంది. దానికి డివైన్ వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్. అలాగే మీరు సెలబ్రేషన్ చేసుకోవాలనేది జస్టిస్. మీ జోలికి వస్తే వాళ్ళు తలకిందులు అవుతారనేది జడ్జ్మెంట్. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు హ్యాపీగా ధైర్యంగా ప్రయాణాలు చేయండి. మీ ప్రయాణాలలో వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఏవి కూడా మీ మీద వర్క్ అవ్వవు. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. అండ్ మీరు కంట్రోల్ చేయలేరు. అలాగే కంట్రోల్ చేయాలని అనుకోవట్లేదు, గొడవ పడాలని అనుకోవట్లేదు అంటే డివైన్కి వదిలేయండి. అండ్ డివైన్ ఈ విషయం నువ్వే చూసుకో అమ్మ, వీళ్ళని నువ్వే చూసుకో, వీళ్ళని నా దారికి అడ్డు రాకుండా చూడు. అండ్ నా శత్రువులు నా జోలికి రాకుండా చూడు, లేదా నాకు శత్రు బాధల నుంచి విముక్తి ఇవ్వి. లేదు అంటే నా శత్రువు అనేవాళ్ళు నా జీవితంలో రాకుండా చెయ్యి. దానికోసం నాకు దారి చూపించు, లేదా ఏదైనా పరిహారం చెప్పించు. నీకు అన్నీ తెలుసు కదా, జగమంతా నువ్వే కదా అని అమ్మని అడగండి. ఖచ్చితంగా ఏదో దారి మీకు చూపిస్తారు. సరేనా? అండ్ గ్రాటిట్యూడ్ చూపించండి. మీకు ఇస్తున్న జాబ్కి, చైల్డ్కి, ఫ్యామిలీకి, ప్రజెంట్ మీరు తింటున్న ఫుడ్కి, ప్రతి దానికి గ్రాటిట్యూడ్ చూపించండి. ఎందుకంటే మనం ఈరోజు ఈ ప్లేస్లో ఉన్నామంటే మనకంటే ఒక పూట అన్నం దొరకలేని వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళకి, మన చుట్టూ ఉన్న వస్తువులకి, మనం తింటున్న ఫుడ్కి మనం వాల్యూ ఇవ్వగలిగితే అదే మనకి మహాలక్ష్మి. దానికి 100 రెట్లు మీరు సంపాదించుకోగలుగుతారు. ఓకేనా? దారులు చాలా ఉన్నాయండి. ఈరోజు 3 దారులు అయితే కనిపిస్తున్నాయి నాకు. ఓకేనా? మీరు వెళ్తున్న పాత్రలో మీరు రెగ్యులర్గా కాకుండా ఇంకా సైడ్ ఇన్కమ్స్ కూడా 2 క్రియేట్ చేసుకుంటారంట. కంగ్రాచులేషన్స్. ఇది మీ ఫ్యూచర్ రీడింగ్ అండ్ నియర్ బై ట్రావెలింగ్. అలాగే వాళ్ళు ఏ రకంగా మీ తలరాతలో లేని దాన్ని ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది ఒక వీడియో కింద చేశానండి. ఓకేనా? అండ్ మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. అండ్ నేను జనరల్ రీడింగ్ అనేది చేస్తాను. పర్సనల్ రీడింగ్ కోసం మీరు ఏదైనా కోర్టు కానీ, లేదంటే ఏదైనా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎందుకు అలా జరుగుతుంది, అండ్ అది ఏదైనా అనారోగ్యమా, లేదంటే ఏదైనా డార్క్ ఎనర్జీస్ చేశారా, అండ్ ఏ వైపు నుంచి వచ్చింది, ఈ విధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నేను డైరెక్ట్గా చెప్తానండి. అండ్ డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? ఎప్పుడు జరుగుతుంది, ఎప్పటికెళ్ళా జరగచ్చు, ఎప్పటికెళ్ళా రావచ్చు. అండ్ టైమింగ్ రీడింగ్ కూడా చెప్తానండి. ఎవరికైనా రీడింగ్ కావాలంటే డైరెక్ట్గా వాట్సాప్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.